నమస్తే అన్న. గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న ప్లీజ్ అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి మోర్ అప్డేట్స్‌తోని మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అన్న మనం నిన్నటి షోలో క్లియర్‌గా చూస్తే కేవలం ఫుటేజ్ కోసమే వాళ్ళు డిస్కషన్ పెట్టారు, మాట్లాడారు, కొంచెం గొడవ పెట్టుకున్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ చేయండి. అయితే గ్రాఫ్‌లోకి అయితే వచ్చేవరకి మనకి ఎక్కువ ఫుటేజ్‌తోని శేఖర్ భాష అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే సంతర విషయంలో గొడవ పెట్టుకోవటం కావచ్చు, లేకపోతే కొన్ని థింగ్స్ దగ్గర అవసరం లేకపోయినా కానీ డిస్కషన్ పెట్టి అంటే ఫుటేజ్ కోసం గొడవ పెట్టుకుంటుండు. అంటే అవసరం లేని దగ్గర మాట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపించింది. సో, ఆ విధంగా శేఖర్ భాషకి యాక్చువల్లీ శేఖర్ భాషకి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కొన్ని ఇష్యూస్ మీద పాపులర్ అయ్యి ఉన్నాడు కాబట్టి సో, ఇట్లా అదే ఫేమ్‌ని అక్కడ మేనేజ్ చేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్ అయితే నాకు అట్లా అనిపించింది. సో, మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. సో, ఈ విధంగా చూసుకుంటే శేఖర్ భాష ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పాలి. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్‌లో అంటే ఫస్ట్‌కి కొంచెం దగ్గరనే ఉన్నాయి. కానీ వీళ్ళు వీళ్ళు వచ్చేవారికి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటే టాస్క్‌లో గెలవటం కావచ్చు, లేకపోతే నిఖిల్ కావచ్చు, లేకపోతే సీత కావచ్చు, వీళ్ళందరూ కొంచెం ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. సో, మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. అండ్ టాస్క్ నైనిక కావచ్చు, సో వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళ బెస్ట్ ఇచ్చారని చెప్పేసి క్లియర్‌గా అయితే అనిపించింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే నాకు నిన్నటి షోలో చూస్తే ఎక్కువ ఫుటేజ్ ఇయ్యాలి, ఈ వారం సర్వే అయ్యి బయటకెళ్ళిపోవాలి అనే ఒక కాన్సెప్ట్‌తోని చేసేట్టుగా అయితే నాకైతే అనిపించింది. సో, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేయండి. అండ్ మనం కొన్ని విషయాల్లో మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. కొందరు అస్సలకి ఫుటేజ్‌లోకి రాలేదు నిన్న వరకి. అంటే మేబీ కొంచెం టైమ్స్ టేకింగ్ ప్రాసెస్ కావచ్చు. కొందరైతే ఫుటేజ్ కోసమైనట్టుగా వచ్చినట్టుగా అయితే నాకైతే అనిపించింది. సో, ఓవరాల్‌గా చూస్తే నిన్నటి షోలో నాకైతే పెద్ద గ్రాస్ చేంజ్ అయితే ఏమీ అనిపించలేదు. సో, ఓవరాల్‌గా గ్రాఫ్‌లో వచ్చేవరకి శేఖర్ భాష అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పేసి చెప్పాలి. అండ్ నైనిక వచ్చేవరకు సెకండ్, నిఖిల్ వచ్చేవరకి థర్డ్ పొజిషన్. సో, ఒక అమ్మాయి సెకండ్ పొజిషన్‌లోకి అంటే తను టాస్క్‌లో ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్‌లోకి వచ్చింది కాబట్టి సో, ఆ విధంగా ఓటింగ్స్‌లో చాలా వచ్చాయని చెప్పేసి చెప్పాలి. అయితే ఓటింగ్స్ డిఫరెన్స్‌లో చాలా దగ్గరనే ఓటింగ్స్ ఉన్నాయి. అంటే ఒక 1000 పాయింట్స్ డిఫరెన్స్‌లోనే ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు శేఖర్ భాష ఫస్ట్ పొజిషన్‌లో అయితే ఇవాల్టి వరకు అయితే ఫస్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నాడని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఈ గ్రాఫ్‌లో మనకి డైలీ చేంజ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో, మోర్ అప్డేట్స్ కోసం మీరు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేశారంటే ఇట్లాంటి మోర్ అప్డేట్స్‌తోనైతే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.